అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కాదబ్బా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తినే ఫుడ్ వల్ల అన్ని డెఫిషియన్సీలు, B12, D, అసలు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, కాళ్ళ నొప్పులు, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నారు? ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ రోజు తీసుకోవట్లేదు. ఏ కంట్రీల్లో ఏ ఫుడ్ ఉంటుందో మీకు తెలియదు, అది ఉన్నదే మీరు తినాలి. మీకు ప్రోటీన్ ఎలా అందుతుంది? మీకు అసలు నీరసం, ఆయాసం అలాంటిదే రావా? అట్లాంటివి ఏమి ఉండవు. సో నేను ఫుడ్ విషయంలో మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బట్ మిగతా కంట్రీస్ అన్నిట్లలో ప్రోటీన్ లేకుండా వాళ్ళ బౌల్ ఉండదు. అచ్చా, ప్రోటీన్ లేకుండా ఫుడ్డే ఉండదు. ఫస్ట్ థింగ్, ఒక వెజిటేరియన్ సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టము. అలాంటిది నేను ఇట్లా చేసే వైల్డ్ రైడింగ్లో ప్రోటీన్ లేకుండా బతకడం కష్టము. స్టిల్ నేను ప్రోటీన్ కోసము నేను నా సైకిల్ పైన అంత సామాన్ ఏముందంటే గ్రాసరీస్ ఉంటాయి. అందులో 5-10 రోజులకు తగ్గట్టు గ్రాసరీస్ ఉంటాయి. ప్రతి ప్లేస్లో ప్రోటీన్ దొరుకుద్ది. చికెన్, మటన్, డక్, వాట్ ఎవర్ ఏదైనా అన్నీ దొరుకుతాయి. సో ఏదంటే అది తినచ్చు. ఒక వీడియో చూశాను, తేలు తింటున్నప్పుడు పాము తిన్నది కూడా ఉండొచ్చు. అమ్మ బాబోయ్, అసలు మామూలుగా అయితే కష్టం కదా. ఆకలి వేసినప్పుడు అది సెన్స్ వస్తుంది కదా, తేళ్ళు, పాములు, బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది తింటాను అంటే బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసేయచ్చు. అన్ని ప్రోటీనే, మనిషి శరీరం కూడా ప్రోటీనే. వరల్డ్ వార్ 2లో జర్మనీ సైనికులు ఆకలికి తట్టుకోలేక గాయపడిన సైనికులని ఇంకా వాళ్ళు బతకలేరు అన్నప్పుడు వాళ్ళ శరీర భాగాల్లోని మాంసం తీసుకొని తిని సర్వైవ్ అయ్యారు ఆ యుద్ధంలో. నార్మల్గా 30 ఏళ్ళు మీరు మంచి భోజనం తిన్నారు కదా? లేదండి, 30 ఏళ్ళ వరకు మంచి భోజనం తినలేదు నేను. తర్వాతనే రైడ్ స్టార్ట్ అయిన తర్వాతనే తినడం స్టార్ట్. తేళ్ళు, పాములా? లేదండి, అంటే తేళ్ళు పాములు అనేది జస్ట్ అట్లా. కానీ 30 ఏళ్ళ వరకు ఎలాంటిది తిన్నా అంటే పచ్చడి, కారము, ఏదో కూర, అన్నము, అంతే. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో చాలా మన 5 స్టార్ హోటల్లో కూడా అంత క్వాలిటీ ఫుడ్ దొరకదు. మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుద్ది. ప్రోటీన్ కదా, మీరు అందుకే బాగా లైక్ చేస్తున్నారు. మంచి ప్రోటీన్. నేను అంత నాన్ వెజిటేరియన్ అయితే కాదు, వెజిటేరియన్. ఇండియాలో ఉంటే వెజ్ మ్యాక్సిమం. మరి అక్కడికి వెళ్తే ఇంకా సర్వైవ్ కావాలి అండ్ నా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది రిబిల్డ్ కావడానికి ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక వీడియోలో ఇంకా నేను సైక్లింగ్ చేయలేను, యాక్సిడెంట్ అయిందని పెట్టారు. యాక్చువల్లీ అప్పుడు అంటే చూస్తున్న ఆడియన్స్ కింద కమెంట్స్ చదివాను నేను. అన్న ఏమైంది వీడియోలో ఉంది క్లారిఫికేషన్, ముందే కమెంట్ పెట్టారు. యాక్చువల్లీ అంటే చాలా ఇంట్లో మెంబర్ లాగా ఫీల్ అవుతున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే నాకు మంగోలియాలో రైడ్ చేస్తుండే. మంగోలియా మీరు ఒకవేళ వీడియో చూస్తే కనుక మొత్తం హార్సెస్ ఉంటాయి, మొత్తం వైల్డ్ హార్సెస్ ఉంటాయి. హార్స్ రైడ్ చేస్తా ఉన్నా. హార్స్ రైడ్ నాకు ఫస్ట్ టైం, అది గుర్రం పైన ఎక్కడము. సో హార్స్ రైడ్ చేస్తుంటే పక్కన ఇంకొక అతను ఉన్నాడు, హార్స్ నడిపించే అతను ఒక హార్స్ మీద, నేను ఒక హార్స్ మీద ఉంటే అవి రెండు కొట్టుకున్నాయి. ఎంకివెళ్ళి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు అవి రెండు కొట్టుకున్న తర్వాత ఇది దాంతో గొడవ పడి పక్క గుర్రంతో పరిగెత్తడం స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటా ఇంకా వెళ్ళింది. నా ఒక చేతిలో డ్రోన్ ఉంది. డ్రోన్ ఉంది, ఒక చేతిలో RC ఉంది. డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, అంతా రికార్డెడ్ ఉంది. డ్రోన్ వెనకాల ఫ్లై అవుతుంది, RC ఉంది. నా చేతిలో తాడు లేదు, ఎందుకంటే అది ఊడబెట్టుకుంది. నేను గుర్రం మీద జస్ట్ కూర్చున్న, 2 కాలం స్పీడ్లో ఉంది అది. ఇంకా ఒక 1 కిలోమీటర్ దాకా అది పరిగెట్టింది. లాస్ట్ ఒక బొందు ఉంటుంది కదా, బొందలోకి దిగి మళ్ళీ పైకి ఎక్కింది. ఇంకా ముందర పెద్ద ఫెన్సింగ్ ఉంది. అమ్మ ఇది కంపల్సరీ ఫెన్సింగ్ దుంకుతుందని నాకు అర్థమైంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువసేపు నేను ఉండడం మంచిది కాదు గుర్రం మీద, హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ చేతిలో డ్రోన్ ఉంది, మళ్ళీ అది ₹1,00,000 అది పోతుంది అని చెప్పేసి అది పక్కకు పడేసి గుర్రం మీదకి వెళ్ళి ఒక కాలు తీసేసిన, ఇంకో కాలు గుర్రం అది ఉంటుంది ఇట్లా కాలు పెట్టుకోవడానికి, దానిలో ఇరికి కింద పడి నేను దాని మీదకి వెళ్ళి దుంకినప్పుడు నా వెయిట్ అంతా ఈ తొడ ఉంది కదా దాని మీద పడ్డది. నా వెయిట్ అంతా పడడానికి ఈ మజిల్ రప్చర్ అయింది. ఈ మజిల్ ఏదైతే ఉందో రప్చర్ అయిన తర్వాత ఆ మజిల్ డ్యామేజ్ అయింది. అది కొద్దిసేపు డ్రాగ్ చేసింది ఆ గుర్రం. తర్వాత దాన్ని అట్లనే ఉన్నప్పుడే ఆస్ట్రేలియా రైడ్ కూడా మళ్ళీ 3,000 కిలోమీటర్లు రైడ్ చేసిన. ఎందుకంటే ఇంకా అది నా ఇండియా టు ఆస్ట్రేలియా అనేది డ్రీమ్. ఆ డ్రీమ్ 4 సంవత్సరాల డ్రీమ్ని అయితే ఆపుకోలేక చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాగా పెయిన్ వచ్చి ఫీవర్ వచ్చి సో ఏమైందని చెప్పేసి మజిల్ రప్చర్ అయింది, కంపల్సరీ అది డ్రైన్ చేయాలని చెప్పేసి అంటే డ్రైన్ చేసి అంతా అయిపోయింది. డాక్టర్ అని అడిగితే నువ్వు సైకిల్ చేయొద్దు, మళ్ళీ చేస్తే మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నాడు. అందుకే సైక్లింగ్ చేయలేనేమో ఫ్యూచర్లో అని చెప్పిన. తర్వాత ఎంత టైం రెస్ట్ తీసుకున్నారు మీరు? జస్ట్ 2 months. ఇప్పుడు ఫ్రెష్ అంతే. ఇప్పుడు ఓకే కదా సైక్లింగ్ చేయడానికి? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఇంటికాడ ఒక 10-15-20 కిలోమీటర్లు. మజిల్ ఏమైనా పెయిన్ వస్తుందా? చిన్నగా లైట్గా వస్తుంది, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది రికవర్ కావడానికి. ఓకే.